ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి మహిమ గల నామంలో ఈ రోజున మన దేవుని పరిశుద్ధ వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరిట ప్రైజ్ ద లార్డ్. మనము నమ్మినటువంటి, మనము ఆశ్రయించినటువంటి మన దేవుడు జీవాధిపతి అయి ఉండి మన కొరకు ఏవైనా సరే చేయగలిగిన దేవుడు. ఒక్క మాటలో యేసు ప్రభు వారు మనుషుని కొరకు ఏవైనా చేయగలడు. పశువుల్ని, జంతువుల్ని, పక్షుల్ని ఓ పక్కకి పెట్టేసేయండి. అవన్నీ మనుషుని యొక్క జీవితం కొరకు, మనుషుని కొరకు, ఇక మనుషుని యొక్క జీవితం కొరకు, ఆ మనుషుని అవసరాలు తీర్చటం కొరకు, ఒక్క మాటలో మనుషుని అవసరానికి ప్రభువు పశువుల్ని, పక్షుల్ని వీటినన్నిటిని సృష్టించిండు. ఆ మనుషుని కొరకు యేసు ప్రభు ఏవైనా చేయగలడు. అంటే మన కొరకు ఆయన ఏది చేయడానికైనా సరే సిద్ధంగా ఉంటాడు. ఈరోజు దేవుని అమూల్యమైనటువంటి జీవింపచేసేటువంటి వాక్యము సెలవిస్తా ఉంది. ఈ రోజున మన పరిశుద్ధ దేవుని వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 10వ వచనం. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. మన దేవుడు మన యొక్క బంధకాల్లో నుంచి మనల్ని బయటికి తెచ్చిండు కదా అని చెప్పినని ఆయన యొక్క బలమును, పరిస్థితులను ప్రభావితం చేయగలిగినటువంటి ఆయన శక్తిని ఏం చేస్తారంటే మర్చిపోతూ ఉంటారు. బలహీనత వల్ల కావచ్చు, మనకి కళ్ళకి కనిపించేటువంటి ప్రభావాలు మనుషులని తికమక పెట్టి గందరగోళానికి గురి చేసి వాళ్ళకున్నటువంటి నమ్మకాన్ని పోగొట్టేటువంటి పరిస్థితుల్లో పడి వాళ్ళకున్నటువంటి దేవుని మహత్తర శక్తిని, వారిని కాపుగాసేటువంటి దేవుని యొక్క బలమైనటువంటి నీడని, ఆయన యొక్క కాపుదలని మర్చిపోతూ ఉంటారు. ఆయన మన కొరకే, ఆయన పుట్టింది మన కొరకే, జీవించింది మన కొరకే, చివరికి చచ్చిపోయింది కూడా మన కొరకే. ఇంతటి వాత్సల్యత, ఇంతటి ప్రభావాన్ని చూపించే దేవుని శక్తిని మర్చిపోయి మన జీవితాల్లో ఆయన మనకున్నది మన కొరకే అనేటువంటి ఆలోచన కూడా మర్చిపోయి మన కళ్ళ ముందు ఉన్నటువంటి దానిని బట్టి, చూసిన దాన్ని బట్టి కావచ్చు, విన్న దాన్ని బట్టి కావచ్చు, ఏమవుతారంటే డీలా పడిపోతూ ఉంటారు. అవసరం లేదు. ఒకానొక పరిస్థితిలో మనలాంటి మనుషులు పడేటువంటి వానని అట్లాగా ఆఫ్ చేశారు. ఒకరోజు, నెల రోజులు, సంవత్సరం కాదు, 3.5 సంవత్సరాలు మనబోటి మనుషుడు అట్లాగా ప్రార్థన చేస్తే చాలు, వర్షం ఆగిపోయింది. 3.5 సంవత్సరాలు మంచు కూడా పడలేదంట. మంచు కురుస్తూ ఉంటుంది కదా, డిసెంబరు, జనవరి సమయంలో మంచు పడతా ఉంటుంది. ఆ మంచు కూడా భూమి మీద పడకుండా ఆగిపోయిందంట. ఇంతటి శక్తి, ఇంతటి ప్రభావము మన జీవితాల్లో ఉంటే మనము బంధకాల్లో నుంచే విడిపించబడ్డాం. సమస్యలలో నుంచి, ఊపిరి సలపనటువంటి పరిస్థితుల్లో నుంచి ఈడొకడు పని చేస్తానే ఉన్నాం. ఆ పని అయిపోకముందు ఏదో పని అప్పచెప్తాడు. ఇట్లాగా ఐగుప్తు దేశంలో ఇట్లాగున్నది వాళ్ళ పరిస్థితి. ఊపిరి సలపనివ్వాల. అక్కడి నుంచి దేవుడు తన యొక్క చేతితో ఏం చేసినంటే ఒక జాతిని లేపుకొని వచ్చిండు.
దేవునికి మహిమ. అంటే ఒక జనాంగాన్ని దేవుడు ఏం చేసినంటే గుప్పిట్లో పట్టుకొని వాళ్ళందరినీ కూడా వీరి మీద అధికారము చలాయించినటువంటి వారిని అందరినీ కూడా చంపేసి తన ప్రజలని దేవుడు ఏం చేసినంటే తన యొక్క చేతి బలము చేత తీసుకొని వచ్చాడు. అంతటి దేవుడు వాగ్దానము సెలవిస్తా ఉంది. ఐగుప్తు దేశంలో నుంచి నేను నిన్ను తీసుకొచ్చా కదా, అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి నేను నీ ముందున్నటువంటి వాటిని బట్టి విన్న చూసిన వాటిని బట్టి మీరేదైతే విన్నారో దేన్నైతే చూశారో దానిని బట్టి కృంగిపోయి నేను చేసినటువంటి కార్యాలన్నిటిని మర్చిపోతారా? మీ జీవితాల్లో నేను ఎందుకున్నానో, నేను మీ పక్షంగా ఎందుకు యుద్ధం చేస్తా ఉన్నానో ఒకసారి వాటిని జ్ఞాపకం చేసుకోండి. ఏలియా మనలాంటోడే పైనుంచి దిగిరాలా. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఏలియా మనలాంటి మనుషుడే. అంటే మనం ఎలాగనో ఏలియా కూడా అలాగనే. మరి అటువంటి మనిషి ప్రార్థన చేస్తే ఏం జరిగిందంటే వర్షం అనేది పడలా అంట. వర్షం అనేది భూమి మీద పడలా 3.5 సంవత్సరాలు. 1 కాదు 2 కాదు 3.5 సంవత్సరాలు వర్షం అనేది పడలా. అంతటి ప్రార్థన మనం కూడా చేయొచ్చు. మనకేదో అందనిది కాదు, ఎక్కడో అది గడాంధకారపు లోయల్లో లేకపోతే ఆకాశంలో దాచిపెట్టబడి ఉంది. మనమేం పైకి ఏం పోతాం, కిందకేం పోతాం. మనం అలా కాదులే అని అనుకోవటానికి లేదు. మనలాంటి మనుషుడు ప్రార్థన చేయంగా లేనిది మనము చేసి మనకున్నటువంటి వాటి నుంచి బయటపడలేమా? ఖచ్చితంగా బయటపడతాం. ఎందుకంటే వెనుకటి రోజుల్లోనే ఆయన భయంకరమైనటువంటి బంధకాల్లో నుంచి బయటికి తెచ్చాడు. మరి అంతకు మించినటువంటివి మన ముందు ఏది కూడా రాదు, వచ్చినా నిలబడదు. ఎందుకంటే సర్వశక్తి సంపన్నుడు ఆయన యొక్క బలము మన కొరకే పనిచేస్తుంది. మనం ఇప్పుడు లోకంలో ఏం చూస్తా ఉన్నామంటే, లోకంలో నిజమే చెప్తా ఉన్నా, ఇక అన్ని ఒక్కొక్కటి విడమర్చి చెప్పినా అనుకోండి, కొద్దిమందికి మనసు అనేది నొచ్చుకుంటుంది. వీడు నా గురించి ఇట్లా చెప్తుండా అని అనుకుంటారు, కానీ వాళ్ళ గురించి నేను చెప్పట్లే. ఎవరో గురించి మనం ఎందుకు చెప్తాం? బయట జరుగుతుందే మనం చెప్తా ఉంటాం. అయితే మనుషుల చేత ఏర్పాటు చేయబడినటువంటిది ఈ లోకంలో అన్ని మనుషుని చేత ఏర్పాటు చేయబడ్డాయి. ఏర్పాటు చేయబడినటువంటివి ఆ మనుషుని కొరకు కాక వాళ్ళ యొక్క మనుగడ కొరకు, వాళ్ళ యొక్క ప్రయోజనం కొరకు ఈ మనుషుల్ని పక్కకు పెట్టేస్తా ఉన్నారు. మనుషుల చేత ఏర్పాటు చేయబడ్డాయి. ఏర్పాటు చేయబడిన తర్వాత అది ఏదైనా కావచ్చు. ఒక మనుషుడు కావచ్చు, లేకపోతే ఒక సంఘము కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు. ఇట్లాగా ఆ మనుషులను ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్ళని విస్మరించి వాళ్ళ యొక్క మనుగడ కొరకు వారి సొంత ఆలోచనల చేత ఏర్పరిచినటువంటి ఎవరైతే ఏ మనుషుల చేత ఏర్పాటు చేయబడ్డదో ఆ మనుషులను పక్కకు నెట్టేసి వాళ్ళ సొంత ఆలోచనల మీద ఈ రోజున లోకం అంతా నడుచుకుంటా ఉంది. ఈ మనుషుల తర్వాత ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్ళలో మనం కూడా ఉన్నాం అనుకోండి. మనం ఏదో దూరంగా ఏం లేవు, వాళ్ళతో పాటు మనం కూడా లోకంలో ఉన్నాం కదా. వాళ్ళతో పాటు మనం కూడా ఇదేం రైట్ జరుగుతా ఉందని అని ఒక పక్క బాధ, మరొక పక్క ఏమి చేయలేనటువంటి నిస్సహాయత. అయితే ప్రభు ఏమంటా ఉన్నాడంటే, మీ కొరకే నేను. ఆమేన్. మీరు సమస్యలో ఉన్నారా? అయితే ప్రార్థన చేయండి. అలాగనే నేను ఒకప్పుడు మిమ్మల్ని ఎట్లా విడిపించా, అలాగ మరలా నేను విడిపించగలను. మీ జీవితం అంతా నేను ఆ రీతిగా మీకు సహకరించగలను. ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తెచ్చా నేను.
ఐగుప్తు దేశంలో నుంచి వందల సంవత్సరాలు మగ్గిపోయారు కదా! అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చా నేను. మర్చిపోతానా? ఏమాత్రం కూడా మర్చిపోను. అరే! ఈయన మనల్ని బాగు చేస్తాడురా ఈయన. పదండి, పదండి, పదండి అని చెప్పునని ప్రభువు దగ్గరకు పోతే వాళ్ళందరూ స్వస్థత పొందుకున్నారంట. అంటే ఆయన చేయగలడు. మనుష్యుడిని ఆయన స్వస్థపరచగలడు. ప్రభువుకి శాశ్వత కాల ఘనత కలుగును గాక. స్వస్థపరచగలిగిన దేవుడు. మనుష్యుణ్ణి చూసి పిలిచి బాగు చేయగలిగిన దేవుడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 35, 36. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానం పంపి రోగులనందరినీ ఆయన యొద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. తెలుసు యేసు ప్రభు ఏం చేస్తాడంటే మనుషులని బాగు చేసి వారిని తిన్నగా నిలబెట్టగలిగిన దేవుడు. ఇక ఆ ప్రాంతానికి వచ్చిందని తెలిసి అరే వచ్చిండ్రు ఆయన కాసుకొని ఉన్నట్టున్నారు అందరూ కలిసి. అందరూ ఎప్పుడొస్తాడో ఏందని చెప్పినని కాసుకొని ఉన్నట్టున్నారు. ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దావానంలా వ్యాపించిపోయింది. అలా పలానా మనుషుడు వచ్చిండు, రండిరా రండిరా అని చెప్పినని చుట్టుపక్కల మొత్తం వ్యాపించకపోతే వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా స్వస్థత పొందుకున్నారు. స్వస్థత విడుదల పొందారు. వాళ్ళకున్నటువంటి సమస్యలు ఏమున్నాయో తెలియదు, ఏ ఇబ్బంది ఉన్నదో తెలియదు. ఆయన దగ్గరకు వచ్చి బాగుపడ్డారు. ఆయన దగ్గరకు వస్తా ఉంటే పండు అని చెప్పనని కసిరించుకున్నాడా? అనే ఉండరా ఏడకొచ్చేది? ఇట్లాగా ఆంక్షలు పెట్టలా. యేసు ప్రభు మనుషుని కొరకు నిలబడిన దేవుడు. అందులో మనల్ని ఒకానొక సమయంలో గాఢాంధకారపు ఊబిలో నుంచి సమస్యలలో నుంచి, ఈతి బాధలని ఉంటాయి కదా, చెప్పుకోలేనటువంటి సమస్యల్లో నుంచి, అంతటి కోపంలో నుంచి బయటకు తెచ్చినటువంటి దేవుడు కదా. ఇప్పుడు ఈ కనిపించేటువంటి చిన్నవి ఉంటాయిగా, ఈ చిన్న వీటి నుంచి విడుదల చేయలేడా? ఖచ్చితంగా చేస్తాడు. ఏలియా మనబోటోడే, కానీ ప్రార్థన చేస్తే ఆయన ఏదో దేవుడిలాగా ప్రార్థన చేస్తే భలే జరిగిందిరా అని చెప్పుకునే విధంగా ఉంది కారణం. అయితే నిజానికి ఆయన దేవుడు కాదు, మనలాంటోడే. ప్రార్థన చేస్తే ప్రార్థన విన్నటువంటి ఆయన మన పక్షంగా ఏవైనా జరిగిస్తాడు. ఆమేన్. ఆయన మన జీవితాలలో నిలబడి మన యొక్క సమస్యను పరిష్కరించేంత వరకు మనతోనే ఉంటాడు. మనకి ఏ ఇబ్బంది కలిగినా సరే వాటన్నిటిలో మనల్ని అంటి పెట్టుకొని ఉంటాడు. ఒకానొక సమయం నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన తోడుగా ఉన్నాడు. ఇప్పుడే విడిచిపెట్టిండు అని మాట్లాడే పరిస్థితి ఆయన యొద్ద కానీ మన యొద్ద కానీ అసలు ఉండవు. అటువంటి పరిస్థితులు ఆయన యొద్ద లేదనుకోండి, మన దగ్గర కూడా అటువంటి పరిస్థితులు ఉండవు. ఎందుకంటే ఆయన మనుషునికి తోడు అని మనం ఇప్పుడు వరకు చూసిన ప్రతి లేఖనంలో, ప్రతి మనుషుని యొక్క జీవితంలో కనపడతా ఉంది. ఆయన మనుషుని దర్శించి ఆ మనుషునికి ఉన్నటువంటి సమస్యల నుంచి బయటికి తీసుకురావటం, బయటకు వచ్చినటువంటి వారు విడుదల పొందిన అని చెప్పునని మాట్లాడటం, ఇవన్నీ కనపడతా ఉన్నాయి. ఇంకా ఆయన మనల్ని విడిచిపెట్టి ఎక్కడికి పోతా ఉన్నాడు? మనము బాగుపడేంత వరకు ఆయనతోటే మనము ఉన్నట్లయితే అటు తర్వాత కూడా ఆయన నడిపించగలిగిన దేవుడు. ఆమేన్. ఆ మహాపరిశుద్ధుడైనటువంటి దేవునికి ఆ రీతిగా ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ కృప కలిగిన పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా, అయ్యా మా వెనుకటి జీవితాలలో ఐగుప్తు లాంటి భయంకరమైనటువంటి బలమైనటువంటి సమస్యలలో ఊబిలో చిక్కుకొని ఉండగా నీవు దేవుడవై ఉండి మమ్మల్ని విడిపించి మాకు తండ్రి నెమ్మదిని అనుగ్రహించిన దేవుడవు. మరొక మారు కనికరము కలిగిన తండ్రి, విడిపించబడిన తర్వాత నీ ప్రజలు తండ్రి ఈ లోకపు బలహీనతకి
సమస్యకి కలవరపడుతూ ఉన్నారు. ఆ కలవరాలలో తండ్రి ఒకానొక సందర్భంలో వారి జీవితంలో నీవు జరిగించినటువంటి గొప్ప కార్యాలను తెలియపరచి వారి ఆత్మను బలపరచమని, ఇప్పుడు వారిని వెంబడిస్తూ వారి ముందు నిలిచినటువంటి ఈ అల్పకాలపు శ్రమలు వారిని ఏ మాత్రము కూడా కదిలించమని మీ వాక్యము చేత వారిని తండ్రి బలపరచమని మీ సజీవమగినటువంటి నామం నాకు ప్రార్థిస్తూ ఉండగా, మహోన్నతుడా, ఏలియా వంటి స్వభావము కలిగి గొప్ప అయ్యా ఇదిగో ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండుటకు ప్రతి ఒక్కరిని కూడా మీ నామమును బట్టి జ్ఞాపకము చేసుకొని మీకు మహిమను తెచ్చుకొనమని మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండి నడిపించును కాక. ఆమేన్, ఆమేన్.